ఇప్పుడు తాజాగా ఈ రోజు ఏలూరు జిల్లా చింతలపూడిలో చంద్రబాబు గారి కదలరా సభ ఉంది. ఆల్రెడీ అనకాపల్లిలో ఈ సభ జరుగుతుంది. అక్కడ నుంచి సాయంత్రం ఇక్కడ చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలిఫ్యాడ్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న సమయంలో ఏదైతే ఈ సిగ్నల్ ఉందో, ఈ సిగ్నల్ బజర్ అనేది ఒకసారిగా మోగడంతో బాంబు స్క్వాడ్ ఒకసారిగా ఉలికి పడ్డారు. సాధారణంగా చంద్రబాబు గారు విఐపీలు కానివ్వండి, వివిఐపీలు కానివ్వండి ప్రయాణించేటప్పుడు ఆ పార్కింగ్ ప్లేసులు కానివ్వండి, ఎలిఫ్యాడ్స్ కానివ్వండి అవన్నీ కూడా తనిఖీలు చేస్తారు, స్టేజ్లు కానివ్వండి. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం చింతలపూడిలో చంద్రబాబు గారు దిగాల్సిన ఏదైతే ఎలిఫ్యాడ్ ఉందో ఆ ఎలిఫ్యాడ్ వద్ద తనిఖీలు చేస్తున్న సందర్భంగా ఆ బాంబు స్క్వాడ్కి అయితే కొన్ని సిగ్నల్స్ అయితే అందడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బాంబు స్క్వాడ్ అయితే అప్రమత్తమైన జరిగింది. కరెక్ట్గా ఎలిఫ్యాడ్కి నడి మధ్యలో ఆ సిగ్నల్ రావడంతో ఇప్పుడు అనుమానాలు అయితే వచ్చినాయి. వెంటనే అక్కడ తవ్వకం జరిపి అసలు లోన ఏదైనా మెటల్ ఉందా లేకపోతే ఏదైనా జరిగిందా అనేది తేల్చాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా బాంబు స్క్వాడ్ సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే బాంబు స్క్వాడ్ ద్వారా ఆ మధ్యలో తవ్వకాలు జరిపి అసలు అందులో ఏముంది, ఎందుకని ఆ బజర్ మోగిందనే విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.